జగన్ని గద్దెదించాలి అనుకున్నప్పుడు సోషల్ మీడియా రచ్చలు, లేకపోతే ఉన్మాదపు రాతలు, పత్రికల పైశాచికత్వం ఇవే కావాల్సింది. జగన్ రాక్షసుడు ఎందువల్ల? వాళ్ళ బాబాయిని చంపేశాడు, చంపించేశాడు, లేకపోతే రాజకీయం అంతా రాక్షసత్వంగా చేస్తాడు. దెన్ జనాలకి చెప్పు. మన పత్రికలు ఉన్నాయి, మన టీవీలో ఉన్నాయి, మన సోషల్ మీడియా ఉంది. ఆ కారణంగానే జగన్ వద్దు అని చెప్పి కన్విన్స్ చేయాలని. నెంబర్ 2, జగన్ వచ్చాక ధరలు భారీగా పెరిగిపోయినాయి. ఎస్, ప్రజలకి చెప్పు, ఆ లెక్క చెప్పు. ఈ కారణంగా మాకు అధికారం ఇవ్వండి అని అడుగు. జగన్ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు సక్రమంగా అందట్లేదు, అదే వెళ్ళి జనాలకి చెప్పు. మీకు జగన్ వచ్చిన తర్వాత సంక్షేమం అందలేదు అన్నటువంటిది. పరిపాలన బాగాలేదు. 2014-19లో మా హయాంలో అద్భుతమైన పాలన చూశారు మీరందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు అంతకంటే సుఖం సంతోషం అందిస్తాడు చంద్రబాబు మళ్ళీ వస్తే. జగన్ వచ్చాక మీకు సంతోషం పోయింది, కంటతడి పెడుతున్నారు, మీకు తెలుసు కదా అని చెప్పు. కన్విన్స్ చేయాల్సిందే ఉంది. అదే నిజం అనుకుంటున్నాం కదా మనం. ఓట్లేస్తారు కదా. కానీ జగన్ మీద ద్వేషంతో జగన్ వల్ల లబ్ధి పొందినోళ్ళు, లేదా జగన్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందినటువంటి వాళ్ళని వెంటాడి వేటాడటం. వాళ్ళేమో ఆ లబ్ధి పొందిన వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసివేస్తారు, వాళ్ళనేమో వీళ్ళు వెంటాడి వేటాడతారు. క్రమంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్నటువంటిది జగన్ మీద ద్వేషంతో జనం మీద ద్వేషంగా మారిపోయింది.